అసలు మీరు చూస్తే నిజంగా ఎన్ని బొక్కలు ఉన్నాయంటే అన్ని బొక్కలు ఉన్నాయండి. ఫస్ట్ ఇది పని చేయాలి, తర్వాత ఇది పని చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? హాయ్ అండి. Don't forget to like and subscribe. రవితేజ గారు శ్రీలీల గారు రచించిన మూవీ మాస్ జాతర చూసి రావడం అయితే జరిగింది. నాకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. మీరు వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఈ వీడియో మీలో ఎవరైనా కొత్తగా చూసుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఎండింగ్ లో నా వీడియో ఎలా అనిపించింది అన్న దాంతో పాటు మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఆ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ దగ్గర వస్తే నాకు ఈ మూడు థింగ్స్ నచ్చలేదు. ఏం చెప్పనా, ఫస్ట్ ఎక్కడ కొనుక్కోవడం, రెండోది ఈ మూవీ చూడటం, మూడోది నేను రివ్యూ చెప్తాం. దీనికి రివ్యూ అవసరం లేదండి తెలుసా. ఎందుకు అంటున్నానంటే అంత వరస్ట్ గా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. రవితేజ గారు మీరు 2-3 years నుంచి మీరు స్ట్రగుల్ అవుతున్నారు. మిస్టర్ బచ్చన్ ఈ రవితేజ గారు ఎలా ఒప్పుకున్నారో తెలియదు. అది ఒకటి ఇది అయితే ఈ మాస్ జాతర మళ్ళీ రొట్ట మాస్ అన్న. శ్రీలీల మ్యూజిక్ డైరెక్షన్ ఇంకా అనిరుద్ధ పాటలోనే వెళ్ళిపోతాను. ఒకటే మ్యూజిక్, ఎక్కడ ఫైటింగ్ సీన్ వచ్చిన ఇదే మ్యూజిక్. కొత్తగా కొట్టలేకపోతున్నారని నాకు అర్థం అవుతుంది. అంటే ఒక 4-5 మ్యూజిక్ ఇచ్చేసి ట్యూన్స్ ఇవి వేసుకోండి అని చెప్పి ఎడిటర్కి ఇచ్చేస్తున్నారు ఏంటి. అలాగే ఉంది సినిమాలో. ఇంకా శ్రీలీల గురించి మాట్లాడితే, శ్రీలీలకి రవితేజకి మధ్య ఆ లవ్ సీన్స్ పెట్టారు, అవి తీసేస్తే శ్రీలీల యాక్టింగ్ కూడా బాగుందండి. ఆవిడకి ఇచ్చిన పోర్షన్ ఆవిడ బాగానే చేశారు. వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ తీసేస్తేనే సినిమా కొంచెం పర్లేదండి. అప్పుడు కొంచెం అటు ఇటుగా నిజంగా సినిమా టూ బ్యాడ్ అండి. అసలు ఏమీ లేదు మాట్లాడడానికి సినిమాలో. ఆ గాంజా అన్నారు, దానికేమో శీలావతి అని పేరు పెట్టారు. అది విశాఖపట్నంలో పండించి అది కోల్కతాకి పంపింటారు. ఆడెవడో పాట్రో అంట, ఆడెవడో లాస్ట్ లేదో చూపించారు. ఆడు ఎందుకున్నాడో తెలియదు, ఆడు అక్కడ ఏం చేస్తాడో తెలియదు. కోల్కతాలో ఆడు డానో తెలియదు, ఏంటో తెలియదు. ఈ మన నవీన్ చంద్ర విలన్ అలియా శివ, ఈయన అసలు సినిమాలో అసలు విలన్ రోల్ ఎందుకు ఇచ్చారో తెలియదు. మాట ఆ పావును చూపించిన గ్రాఫిక్స్ వరస్ట్. అసలు పావుని ఇసిరీశారు. పోనీ ఆ కేసు అన్నా ఎక్కడైనా పోనీ, పోలీస్ చచ్చిపోయాడు, పోలీస్ స్టేషన్ లో విలన్ వెళ్ళి పోలీసుని చంపేస్తే ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం లేదు. అక్కడ దానికి కనెక్షన్ లేదు. ఈ మధ్యలో మా మనవాడికి ఇంటిమేషన్ వస్తే శీలావతి పట్టుకుంటా ఏం చేస్తాడు, ఈ స్టేషన్ ఆగదు కదా అని అడిగితే ఈ స్టేషన్ నుంచి వెళ్ళేదాళ్ళు ఈ స్టేషన్ దగ్గర ఆచేస్తాడు, ఈడే కొట్టేసి ఈడే ఆచేస్తాడు. వాళ్ళు అసలు అక్కడ రెస్పాన్స్ అయ్యలేదు తెలియదు. వాకీ టాకీలో 2 మాటలు మాట్లాడేసి ఎర్ర జెండా ఊపేగానే ట్రైన్ ఆగిపోద్ది, వెంటనే మనోడు వచ్చి ఫైటింగ్ స్టార్ట్ చేస్తాడు. పోనా ఫైటింగ్ అన్నా చక్కగా ఉందా? చక్కగా ఉండదు. ఆడు కొంతమందిని కొట్టేసి ఆ గాంజా శీలావతిని ఆపేద్దాం అనేటప్పటికి ఊర్లో కొంతమంది జనాలు, చాలా మంది జనాలు వచ్చేస్తారు. పోనీ వీడి మీదకి ఎక్కువ దాడి చేస్తారా? దాడి చేయరు. వీడి అన్న దవ్వ అని కొట్టేసి తరివేస్తారు, లేదంటే కాల్ చేస్తానంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఫైట్ సీన్ దొబ్బింది. మధ్యలోని ఒకే ఒక్క సీన్ నాకు నచ్చిందండి. అది ఏ సీన్ అంటే, ఆ బండి మీద వెళ్తున్నప్పుడు ఒక షాట్ పెట్టారు. అంటే ఆఫ్ చేసినప్పుడు ఒక చూపు చూస్తాడు. ఆ చూపు చూసిన ఆల్రెడీ రవితేజ ఏవి అని చెప్పి శ్రేయస్ మీడియా వాళ్ళు ఓ వీడియో రిలీజ్ చేస్తే అందులో ఫాస్ట్ చేశారు. హోండా CB 350 మీద కూర్చుని ఉంటే ఆ టైప్ ఒక పోజ్ ఉంది, అందులో షాట్ పెట్టారు. ఆ ఒక్క షాట్ తప్ప సినిమాలో ఏం నచ్చలేదండి. కెమెరామెన్స్ అక్కడక్కడ తప్ప పెద్దంతగా ఏం లేదండి. ఇంకా లేపటమే హీరోని, ఇంకా ఎప్పుడు ఎలివేషన్ ఇస్తానే ఉండటం. పోనీ స్టోరీ బాగుంది అని చెప్పి ప్రమోషన్ చేసుకున్న స్టోరీ ఎక్కడ ఉందండి ఇందులో? అదే రొట్టర్ స్టోరీ కదా. ఇంకా ఆయన మీసం పెట్టేసి క్రాక్ సినిమాలో ఆయన ఏదైతే అంత అంటే కొంచెం గెడ్డం పెట్టి చూపించారో ఆ టైప్ ఇందులో కొంచెం గెడ్డం బాగా తీయించేసి ట్రిమ్ చేయించేసి మీసం లైటం గెడ్డం కనబడేలాగా సేమ్ అదే కాస్ట్యూమ్ డిజైన్ లో పెట్టి తీసుకొచ్చారు సినిమా. ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ చూస్తేనేమో ఎక్కడ పోలీస్ డ్రెస్ చేసుకోవాలో తెలియదు. మనోడు మాట్లాడితే హీరోకి మధ్య రొమాన్స్ జరుగుతున్నప్పుడల్లా మనోడు స్టేషన్ లో పోలీస్ డ్రెస్ వేసుకుంటాడు. రైల్వే పోలీస్ అన్నాడు, పోలీస్ డ్రెస్ వేసుకోకుండా నార్మల్ డ్రెస్ ఎలా తిరుగుతాడండి? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదండి. మన పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు, ఈ పోలీసు అన్నప్పుడు కనీసం మనోడు ఫుల్ హ్యాండ్స్ వేసుకుని దాన్ని మడత పెడతారు, అదన్నా చూపించారా? హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసేసి పోలీసు వాడు అన్నాడు.
అసలు మీరు చూస్తే నిజంగా ఎన్ని బొక్కలు ఉన్నాయంటే అన్ని బొక్కలు ఉన్నాయి. ఇంకా సినిమాని ఇంకేం చేయలేం. మీరు ఎవరన్నా చూసుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మరో వీడియోతో ముందుకు వస్తానండి. ఉంటానండి. బాయ్. జై హింద్.